హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. ఈరోజు మీ అందరికీ ఒక ఇంపార్టెంట్ న్యూస్ చెప్దామని చేశాను. సో మీ అందరికీ తెలుసు, నిన్న మనం వీడియో చేయలేదు. రీజన్ ఏంటి అంటే మనకు ఒక ట్రేడర్స్ కనెక్ట్ అని చెప్పి వేరే జేఎం ఫైనాన్స్ వాళ్ళతో కనెక్షన్ అంటే ఒకటి డీలింగ్స్ కోసం అనేది ఈవెంట్కి వెళ్ళాము. సో అక్కడ కొన్ని షాకింగ్ విషయాలు తెలిసాయి అనమాట. సో ఆ షాకింగ్ విషయాలు కంపల్సరీ మీకు చెప్పాలి. దాని తర్వాత మనం స్టాక్ ప్రిడిక్షన్స్ వీటి గురించి మాట్లాడదాం. దీస్ ఆల్ ఆర్ ద సెకండరీ థింగ్స్. ఇందులో చూడండి, ఫస్ట్ టైం స్టాక్ ప్రిడిక్షన్ అనే సెకండరీ థింగ్ అన్నానంటే కేసెస్ ఎంత సివియర్గా అయింది. సో మీలో వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మీకు తెలుసు, ఆ సో ట్రేడింగ్లో గత కొన్ని రోజులుగా మీకు నేను ఫ్రీ కాల్స్, అంటే ఫ్రీ నాట్ ఓన్లీ కాల్స్ టిప్స్ అని చెప్పకూడదు, నాట్ ఓన్లీ అసలు ఫ్రీ కాదు, రైట్. సో మనం నాకున్న నాలెడ్జ్ని యూట్యూబ్ ద్వారా షేర్ చేస్తూ ఉన్నాను. బట్ డ్యూ టు ద సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్, ఇఫ్ వీఆర్ రిజిస్టర్డ్, సో మనకు రిజిస్ట్రేషన్ ఉన్నా, మనం రిజిస్టర్డ్ అయినా, సో సిన్ నెంబర్ ఉంది, కార్పొరేట్ ఐడెంటిఫికేషన్ నెంబర్ ఉంది, సో బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఐడెంటిటీ ఉంది, అన్ని రిజిస్టర్డ్ కంపెనీ అయినా, సో సెబీ కొన్ని కొన్ని స్ట్రిక్ట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఇంట్రడ్యూస్ చేసింది. సో వెరీ సారీ టు సే దిస్ వర్డ్స్, మేబీ అంటే యాజ్ పర్ సెబీ న్యూ నామ్స్ ప్రకారం సో ప్రిడిక్షన్స్ ని బ్యాన్ చేయాలి అని చెప్పేసి స్టేట్మెంట్ అంటే స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవడమే కాదు, ద లైవ్ లో దే ఆర్ స్టార్టెడ్ ఇంప్లిమెంటింగ్. మీ అందరికీ తెలుసు, ఈ పర్సన్ అవధూత్ సాతే. అవధూత్ సాతే. సో చాలా మన వీడియోస్ లో ఒక ఆయన ఈయన కోట్ వేసుకొని వచ్చి పెద్ద పెద్ద సెమినార్ హాలల్లో లగ్జరియస్ గా గ్రాండియర్ గా ఈవెంట్స్ కండక్ట్ చేస్తూ ఉంటారు. సో ట్రైనింగ్స్ అని చెప్పి వీడియోస్ అవి చేస్తూ ఉంటారు. సో ఆయన మీద సెబీ రైడ్ చేసింది. ఇల్లీగల్ గా 400 నుండి 500 కోట్లు సో ఈ స్టాక్ మార్కెట్ ట్రైనింగ్స్ వర్క్ షాప్స్ అని కండక్ట్ చేసేసి తీసుకున్నారని చెప్పేసి సో సెబీ రైడింగ్ అనేది మొదలు పెట్టింది. సో ఇక అప్డేట్స్ రావాల్సి ఉంది. నాట్ ఓన్లీ అవధూత్ సాతే గారు, ద సో మెనీ, ఐఎమ్ నాట్ సేయింగ్ ఈజ్ అన్ ఆథరైజ్డ్ పర్సన్ ఆర్ అన్ఆథరైజ్డ్ పర్సన్. నేను ఆయన ఆథరైజ్డ్ అన్ఆథరైజ్డ్ అని చెప్పట్లేదు. సో ఇటువంటి యాక్టివిటీస్ ని బ్యాన్ చేయాలి. సో అంటే ఈ ఏమంటారు, మన ఇన్వెస్టర్స్, రిటైల్ ఇన్వెస్టర్స్, స్టాక్ మార్కెట్ మీద ఫ్యాషన్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు మంచిగా ఇటువంటి ట్రాపుల్లో పడకూడదు అన్న ఉద్దేశంతో వీళ్ళందరికీ చెక్ చేసుకుంటూ రైడ్స్ జరుగుతుంది. ఇప్పుడు హైదరాబాద్లో కూడా చాలా రైడ్స్ జరుగుతూ ఉన్నాయి, నిన్న మనకు తెలిసింది. సో నో ప్రాబ్లం, వాట్ వీ కెన్ డూ వీ కెన్ టు దట్స్ ఇట్. సో చేద్దాం. సో మరి మనం వీడియోస్ కంటిన్యూ చెయ్యాలా చెయ్యకూడదా అనేది మీ చేతిలో ఉంది, రైట్. నేనైతే జీరో నుండి వచ్చిన, సో నథింగ్. అంటే నేను సాధించడానికి ఏమీ లేదు, పోగొట్టుకోవడానికి ఏమీ లేదు. అవి ఉన్నా అలాగే ఉంటాను, లేకపోయినా అలాగే ఉంటాను. సో ఐ కేమ్ ఫ్రమ్ జీరో, రైట్. నౌ జీరో నుండి వచ్చి మీ ఎదురు కూర్చున్నాను. ఇప్పుడు ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ లేకపోయినా నేను బతకగలను, ఉన్నా బతకగలను. బట్ తెలుగు కమ్యూనిటీని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చాలా వరకు చాలా రకాలుగా ట్రై చేసి వర్క్ షాప్స్ కండక్ట్ చేసి, సో కొన్ని ఫ్రీ ట్రైనింగ్స్ ఇచ్చి, సో కాలేజెస్లో అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసి చాలా వరకు మనం ఏం చెయ్యగలం అన్నది అక్కడ వరకు చేశాను. చాలా మంది స్టూడెంట్స్ నేర్చుకున్నారు అండ్ కొంతమంది మంచి మంచి కంపెనీస్లో ప్లేస్ అయ్యారు అండ్ కొంతమంది లైఫ్ బాగా రన్ అవుతుంది. ట్రేడింగ్ మీద చాలా మంది చేస్తున్నారు, ఇన్వెస్ట్మెంట్స్ చేస్తున్నారు. బట్ థింగ్ ఏంటి అంటే వీ షుడ్ రెస్పెక్ట్ ద, మనం ఎవరు ఏమన్నా ఇంటికి ఒక పెద్ద ఉంటారు, అలాగే స్టాక్ మార్కెట్ కి పెద్ద సో సెబీ. సో అందరికీ తెలిసిందే, సెబీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, ఇంటి పెద్ద మాట ఎలా అయితే వినాలో ఇది కూడా వినాల్సిన టైము లేదు. సో అందుకే మరి మనం ఏం చేద్దాం. సో మాకు మాకు అర్థం కావట్లేదు, అంటే వీడియోస్ కంటిన్యూ చేద్దామా, ప్రిడిక్షన్స్ కంటిన్యూ చేద్దామా, దీనికి మీ దగ్గర ఏదైనా సలహా ఉందా, అంటే ఆ, అంటే ఇటువంటిది ఏదైనా చేయడానికి, అంటే ఆల్టర్నేట్ గా మనకి ఏదైనా సోర్స్ ఉందా కనెక్ట్ అవ్వడానికి, రైట్. ఎందుకంటే స్టిల్ వీఆర్ గివింగ్ ద ఫ్రీ సర్వీసెస్ ఓన్లీ. ఎవరు మీ దగ్గర నుండి ఆ, రూపాయి ఎక్కడ కూడా చార్జ్ చేసింది లేదు. ఎవరు ఏ డౌట్స్ అడిగినా కూడా మనం క్లియర్ గా చెప్తూనే వస్తున్నాం.
సో ఇప్పుడు చూడండి బాగా ట్రెండింగ్ లో ఉన్నారు. ఇదిగోండి అవధూత్ సాతే సో రైడింగ్ అని చెప్పేసి మంచి ట్రెండింగ్ లో ఉన్నారు. సో ఇగో డ్యాన్స్ చేసుకుంటూ అదే అండి. నువ్వు ట్రేడర్ లాగా ఉండాలి. ట్రేడింగ్ మధ్యలో డ్యాన్స్లు వేసుకుంటూ ఆ ట్రేడర్ అంటేనే ఒక డిసిప్లిన్ ఉంటుంది. డ్యాన్స్లు వేసుకుంటూ కొన్ని వీడియోస్ చేసి ఇలాగా ఆ ట్రేడింగ్ ఉన్న వర్షన్ని వీళ్ళు తీసేశారు. సో చాలా మంది చాలా మంది ఆ, ఈ ఏమంటారు పబ్లిక్ ని మాటలతో ట్రాన్స్ లో పెట్టేసి ఇది చేసేస్తున్నారు. సో చాలా కామెంట్స్ అవుతుంది సాతే ట్రేడింగ్ లో ఇప్పుడు లాసెస్ రిపోర్ట్ చేస్తాడు. ట్రైనింగ్ ఇన్కమ్ మాత్రం ఉందా 100 కోట్లు ఉంటుంది. నిజంగా పోర్ట్ఫోలియోలో స్ట్రాటజీస్ చేయగలిగితే కోట్లలో ట్రేడింగ్ లాస్ అవడానికి దొంగ దొంగ గురువు. సో సో ఇంకా నయం మనకి సిచ్యువేషన్ రాలేదు. ఎందుకంటే మావి అన్ని ట్రేడ్స్ మీకు కనబడుతూ ఉంటది. సో మేము చేసిన చిన్నదైనా పెద్దదైనా మా పోర్ట్ఫోలియో మీకు కనబడుతూ ఉంటుంది. ఈవెన్ దో మేము ట్రేడ్ చేసిన ట్రేడ్ ఆపిన పొజిషన్స్ ఇక్కడ మీకు కనబడుతూనే ఉంటుంది. సో నో నీడ్ టు హై అన్నమాట. చిన్నది ఎర్న్ చేసినా పెద్దది ఎర్న్ చేసినా పెద్ద అమౌంట్ ఎర్న్ చేసినా చిన్న అమౌంట్ ఎర్న్ చేసినా ఎవ్రీథింగ్ మీకు డిజిటల్ గా స్క్రీన్ లోనే కనబడుతున్నాం. అప్ టు ఉన్నంతలో అయితే ఆ, నేను హానెస్ట్ గానే ఉన్నాను చేశాను. రైట్ మేబీ ఇట్ కుడ్ బి ద సిచ్యువేషన్స్ ఆర్ వెరీ బ్యాడ్. చూద్దాం మరి మీలో ఎవరికైనా ఏదైనా సలహా ఉంటే కామెంట్స్ రూపంలో షేర్ చేయండి. చూద్దాం. ఎందుకంటే ఇప్పుడు మనకు కూడా ఐడియా తట్టట్లేదు ఏంటి మన మన తెలుగు జనాలకి ఎలా రీచ్ అవ్వాలి అనేది నాకు కూడా ఐడియా రావడం లేదు. మీకు 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 రీచ్ అవ్వడానికి నాకు ఆల్టర్నేట్ ఆప్షన్ ఏదైనా ఉంది అంటే చెప్పండి. అలా ఫాలో అవుదాం. రైట్. సో వాట్ గివ్ ఐ కెన్ గివ్ సో ఐ కెన్ ఎక్స్టెండ్ మై హ్యాండ్స్ అప్ టు లాస్ట్ బ్రీత్. సో ఆఖరి శ్వాస వరకు అయితే ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో మీకు హెల్ప్ చేస్తూనే ఉంటాను. సో దయచేసి నేను ఒకటే చెప్తున్నాను. నేను యూట్యూబ్లో ఏనాడు కూడా మీ అందరికీ తెలుసు యూట్యూబ్లో మనీ కోసం అయితే నేను వీడియోస్ చేయలేదు. మీ అందరికీ బాగా తెలుసు యూట్యూబ్లో మనీ కోసం కూడా వీడియోస్ చేయలేదు. నా వీడియోస్ బిగినింగ్లో 1 ఇయర్ దాకా కనీసం 100 వ్యూస్ కూడా దాకా అయినా నేను చేసుకుంటూ పోతూనే ఉన్నాను. తర్వాత మన ఛానల్ సో చాలా రీచ్ వచ్చింది. తక్కువ టైంలోనే వేల మంది సబ్స్క్రైబర్లు అయ్యారు. సో చక్కగా ప్రతి డౌట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. సో అందరూ కొంతమంది మంచిగా ఇదవుతూ హెల్ప్ అవుతూనే ఉంది. సో అటువంటి టైంలో ఆ, మన మన యూట్యూబ్ ఛానల్ ఏరియా కూడా చేశారు. అది పోయింది. తర్వాత మన టెలిగ్రామ్ పోయింది. సో వాట్ ఎవర్ మేబీ రీజన్స్ ఏది ఉన్నా ఏం జరిగినా సో గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని ఖచ్చితంగా మనం రెస్పెక్ట్ చేయాల్సిందే. సో దట్టు రిజిస్టర్డ్ కంపెనీ అయినా మేమే ఇలా ఉంటే సో ఇప్పుడు అన్రిజిస్టర్డ్ అనాథరైజ్డ్ పర్సన్స్ చేసే ట్రేడింగ్ వాళ్ళు ఇచ్చేవి మరి ఎలా ఉంటుందో చూడండి. సో మన ఎక్స్పీరియన్స్ తో చాలా వరకు లాస్ లో ఉన్న వాళ్ళని బయటికి తీసుకొచ్చాం. సో లక్షల లాస్ చూసిన వాళ్ళని బయటికి తీసుకొచ్చాం. సో ప్రాఫిట్స్ సెట్ చేసాం, పోర్ట్ఫోలియో బిల్డ్ చేసాం. రైట్. సో ఆల్మోస్ట్ త్రూ అవుట్ ఇండియాలో అంటే ఎస్పెషల్లీ 2 స్టేట్స్ లో ప్రతి డిస్టిక్ లో మన వాళ్ళు ఉన్నారు. అంటే నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉన్నారు. వీఆర్ మూవింగ్ విత్ లైక్ ఏ ఫ్యామిలీ. సో అందుకే అప్కమింగ్ డేస్ లో నేను ప్రిడిక్షన్స్ ఇవ్వవలసి వస్తే మన వీడియో ఇప్పుడు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి మాత్రమే ఇది తెలుస్తుంది. సో నేను వీడియోస్ లో క్లియర్ గా నేను మెన్షన్ చేస్తాను. కొన్ని యూట్యూబ్ ఆల్గారిథం వీటి వల్ల మన వర్డ్స్ లో చెప్పకూడదు. ఈవెన్ దో టార్గెట్ స్టాప్ లాస్ అని కూడా చెప్పకూడదు. బట్ నేను ఏం చేయగలను అనేది నేను చేస్తాను. సో నేను స్క్రీన్ ఇక్కడ షేర్ చేస్తాను. సో దాన్ని మీరు ప్రతిరోజు వీడియో చూడండి. అంటే నాకున్న ఆలోచన ప్రతిరోజు వీడియో చూడండి. వీడియోలో నేను ప్రిడిక్షన్స్ పెడతాను. సో పెట్టి ఏదో ఒక టైంలో ఒక్కొక్క ఆ, ఒక ఇది ఒక ప్రిడిక్షన్ కి సంబంధించి ఒక లైన్ మధ్య మధ్యలో చెప్తూ ఉంటాను. ఎందుకంటే వేరే ఆప్షన్ లేదు. సో ఎందుకంటే ఈ ప్లగారిథం అనే సాఫ్ట్వేర్ తో ఆ వర్డ్స్ రిపీటెడ్ గా వాడినా కూడా ఈజీగా ఐడెంటిఫై చేస్తారు. సో అటువంటిప్పుడు మీకు సపోర్టింగ్ ఇవ్వడం అనేది ఇట్స్ వెరీ డిఫికల్ట్ అవుతుంది అనమాట. రైట్. సో ఎనీవే లేదు అలా వెళ్దామా లేదు అంటే మన యూట్యూబ్ ఛానల్లో ఎవరికి ఏ డౌట్స్ ఉన్నా
క్లియర్ చేసుకుంటూ వెళ్దామా అనేది మన వర్షాన్ని బట్టి మీరు ఇచ్చే సలహాని బట్టి వెళ్తాను. సో దయచేసి వీడియో అయితే చూడండి. అండ్ ఈ రోజు కూడా చేశాను, ప్రిడిక్షన్స్ చేశాము. సో ఇదిగోండి మీరు చూడొచ్చు. ఇప్పుడు ఏంటి అంటే చెప్పలేని పరిస్థితి అనమాట. ఇది ఒక కంపెనీ. సో రేపు 26కి ఇవి రెండు కంపెనీస్ ఇక్కడ నేను మీకు రాశాను. ఫస్ట్ దానికి ఇది 2465, ఇక్కడ నుండి ఇది అవుతుంది, అర్థం చేసుకోండి. ఇది అవుతుంది అంటే రైట్, దాని టార్గెట్, మళ్ళీ దాని లక్ష్యం, టార్గెట్ కూడా అనకూడదు, లక్ష్యం మా తెలుగులోనే మాట్లాడుకుంటే ఉత్తమం. 2430, రెండో లక్ష్యం 2410, మూడో లక్ష్యం 2390. రైట్. సో దీనికి నిరోధం అంటారు అనమాట. నిరోధం అంటే అక్కడికి వెళ్తే మీరు సేఫ్ గా బయటకు వచ్చేయండి అని అర్థం. 2483. సో నెక్స్ట్ అలాగే యూపీఎల్ అండి. యూపీఎల్ మీరు దీంట్లోకి మార్కెట్ లోపలికి వచ్చే అవకాశం ఉన్న లైన్ వచ్చి 6181. సో మీకు లక్ష్యం వచ్చి 6160. పదాలు తప్పకుండా వచ్చు, తప్పదు అలవాటు చేసుకోవడానికి. రైట్. 6140, 6210. సో ఇవి చూసుకోండి, స్క్రీన్ షాట్ తీసుకోండి, రేపు ప్లాన్ చేసుకోండి దీనికి. రైట్. అలాగే మన ఇండెక్స్ పర్ఫార్మెన్స్కి వచ్చేసరికి రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ ఉంది, కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. రైట్. సో ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తీసుకుంటే బెటర్, ఇక్కడికి వచ్చినప్పుడు ఇది తీసుకుంటే బెటర్. సో అదే బ్యాంక్ నిఫ్టీ అయితే 55,000 ఎబో సపోర్ట్ ఉందండి, ఎబో సపోర్ట్ ఉంది. సో కాబట్టి దీన్ని మీరు ఇది తీసుకోవచ్చు. బిలో అయితే అదే రెసిస్టెన్స్ గా ఉంది కాబట్టి ఇది తీసుకోవచ్చు. సో సెన్సెక్స్ ఇది నెక్స్ట్ వీక్ కి ప్లాన్ చేసుకోండి. నిఫ్టీ 50 ఇది, మిడ్ నిఫ్టీ ఇది, ఫిన్ నిఫ్టీ ఇది. ఇలాంటి దౌర్భాగ్యం అయితే ఎవరికి రాకూడదు. బట్ తెలుగు వాళ్ళకి సేవ చేయాలన్న ఉద్దేశంలో ఏం చెప్పాలి కాబట్టి చెప్తున్నాను. మన లవ్ ఎఫెక్షన్ ని ఆపుకోలేక. రైట్. ఇది ఇంకా యూట్యూబ్ కామెంట్స్ లో ఏదైనా ఉంటే చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేసుకోండి. మేబీ అప్కమింగ్ లో ట్రైనింగ్ సెషన్స్ కూడా ఆపేస్తాం కాదు, ఆల్రెడీ ఆపండి అని చెప్పి మా అందరికి కన్ఫర్మ్ కొన్ని ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి. సో ఐ హోప్ ద లాస్ట్ హోప్ సెప్టెంబర్ మ్యాక్స్, సెప్టెంబర్ అక్టోబర్ బ్యాచ్ మాత్రమే మ్యాక్స్ అయ్యే అవకాశం ఉంది. సో అందుకే సెప్టెంబర్ బ్యాచ్ తో ఆల్రెడీ మనం కమిట్మెంట్ ఇచ్చేసాం కాబట్టి ఈ బ్యాచ్ ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఉంటే సెప్టెంబర్ లోపలే నేర్చుకోవడానికి ట్రై చేయండి. తర్వాత మాత్రం చాలా 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 కష్టం అవుతుంది. రైట్. సో నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి 9505003433. సో ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. రైట్. ఇంకా కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్తే ఎలాగో ఇప్పుడు ఈ ఛానల్ కూడా లేపేస్తారండి, నో ప్రాబ్లం. ఇది కూడా లేపేస్తారు, నో ప్రాబ్లం. సో చల్లారావు గారు గుడ్ ఈవినింగ్ సార్. జీ గుడ్ ఈవినింగ్ సార్. మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్, రెగ్యులర్ అప్డేట్స్. థ్యాంక్ యూ అండి. సునీత గారు గుడ్ మార్నింగ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అందరి కామెంట్స్ కి ఆన్సర్ చేస్తున్నారు, ఎవరు కూడా ఇలా చెప్పరు, మీరు చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా. బట్ ఇప్పుడు ఇది కూడా చెప్పలేయట్లేదు పరిస్థితి. రైట్. సో అందుకే నాతో టచ్ లో ఉండాలి అనుకున్న వాళ్ళకి తొందరలో సో మనం ఏదో ఒక దీనికి సొల్యూషన్ ఆలోచించి, సో రూట్ ఏ క్లోజ్ అయితే రూట్ బి ఉంటుంది, బి క్లోజ్ అయితే సి ఉంటుంది, ఏదో ఒకటి చూద్దాం. రైట్. సో ఎవరైతే కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నారో ఐ థింక్ ఇట్ ఈస్ ద డెడ్ ఎండ్ ఆప్షన్. సెప్టెంబర్ ఇస్ ద డెడ్ ఎండ్ ఆప్షన్. సో తర్వాత నుండి మ్యాథ్స్ కష్టం. రైట్. చూసుకోండి. ఇంకా మోక్షశ్రీ గారు గుడ్ ఈవినింగ్ సార్. థ్యాంక్ యూ ఫర్ అమరేంద్ర గారు, థ్యాంక్ యూ ఫర్ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. వెల్కమ్ సార్. డిఆర్ఎస్ రెడ్డి గారు వెరీ గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. సెప్టెంబర్ లో మార్కెట్ క్రాష్ అయితే షార్ట్ టర్మ్ ఇన్వెస్టర్ ఎగ్జిట్ అవ్వడం బెస్ట్ ఆర్ నాట్ సార్? ఏం కాదు, క్రాష్ అయినా పెరిగింది చూసుకోండి, రెసిస్టెన్స్ లెవెల్స్ దగ్గర ఉన్నప్పుడు ఎగ్జిట్ అవ్వండి. సో జస్ట్ స్కోప్ ఉంది అని చెప్పాము అంతే. ఎందుకంటే ఈ ట్రేడ్ వార్స్ అనేవి జరుగుతున్నాయంటే వాణిజ్యం టారిఫ్లకు సంబంధించి ఎప్పుడు ఏం జరుగుతుందో కూడా తెలియదు, అలా ఉంది. సో గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్. సో అందరికీ సతీష్ గారు గుడ్ ఈవినింగ్. చిన్నారెడ్డి గారు గుడ్ ఈవినింగ్ బ్రదర్.
మీరు చేసే వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను. థ్యాంక్ యూ సార్. సో మీరు మా శ్రేయోభిలాషి కాబట్టి నా పోర్ట్ఫోలియోలో 16 lakhs ఉంది. ఓన్లీ 6 stocks ఎంఆర్ఎఫ్, హిటాచి ఎనర్జీ, హనీవెల్, అబౌట్ ఇండియా, పేజ్ ఇండస్ట్రీస్, న్యూలాండ్ ల్యాబ్ ఉన్నాయి. అన్ని హై వాల్యూ ప్రైస్ స్టాక్స్ బై చేస్తున్నాను. నన్ను ఈ స్టాక్స్ ఎప్పుడు మోసం చేయలేదు. మంచి రిటర్న్స్ అయితే నేను చూశాను. నేను మొన్న అడిగిన అబౌట్ ఇండియా స్టాకు త్రీ 35,000 వద్ద కొన్నాను. 20K లాస్ లో ఉన్నా అని చెప్పారు. మీరు 31,000 దగ్గరకు వచ్చినప్పుడు 10 shares బై చేయండి అని సలహా ఇచ్చారు. టుడే 31,875 లో ఉంది. 3100కు వస్తేనే 10 shares యాడ్ చేస్తాను. మీరు మా శ్రేయోభిలాషి, మీ సలహా తప్పక పాటిస్తాను. నేను ఎల్ఐసి అడ్వైజర్గా కూడా వర్క్ చేస్తుంటాను. గుడ్ సార్, ట్రైనింగ్ తీసుకునే టైం మాకు ఉండదు. ఓకే, నో ఇష్యూ. ఆన్లైన్ ట్రైనింగ్ ఉంటే చెప్పండి, జాయిన్ అవుతాను. ఎంఆర్ఎఫ్ 3 stocks అన్నీ ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో లాస్ట్ లో ఉన్నాయి. మండే అప్పర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందా, లోయర్ సైడ్ వెళ్ళే అవకాశం ఉందా? యా, డెఫినెట్లీ. సో సౌండ్ గుడ్ అండి. చిన్నారెడ్డి గారు థ్యాంక్స్ ఫర్ చాలా. మీరు నేను మీ శ్రేయోభిలాషి ఎలా అనుకున్నారు మీరంతా. మనమంతా ఒక కుటుంబం అండి, తెలుగు కమ్యూనిటీ. బట్ పరిస్థితులు ఏంటంటే ఇలా అయిపోయింది. అందుకే మేబీ మీరు ఎల్ఐసి మీరు అప్లై అయ్యి ఉండొచ్చు. బట్ మనకి ఆన్లైన్ ట్రైనింగ్ అవకాశం ఉంది. సో మీరు 9505003433 ఈ నెంబర్కి ఒకసారి కాల్ చేయండి. 9505003433 నెంబర్ కాల్ చేయండి. కాల్ చేసి ఆ, మనం దానికి సంబంధించిన డీటెయిల్స్ మాట్లాడదాం. నెక్స్ట్ శ్రీకాంత్ చకోటి గారు, సార్ బీజీడీఎల్ 1200 వద్ద 10 shares కొన్నాను. నో లాస్ ఇన్ 11th. ఇప్పుడు తక్కువ ఉంది కాబట్టి ఇంకా కొన్ని షేర్స్ తీసుకొని వెయిట్ చేయమంటారు. చేస్తే బెటర్ సార్. సో ఇంకొక 10 షేర్లు చేస్తే మహా అయితే ₹1000. ఇఫ్ ఇన్ కేస్, ఎందుకంటే అప్పర్ సర్క్యూట్ లాక్ అవుతుంది చూడండి, ఈ రోజు కూడా లాక్ అయింది. సో ఏమో, ఇప్పుడు అది ఎలా అయితే పడిందో అలా పెరిగితే బెనిఫిట్ ఉంటుంది కదా. పెరుగుతుంది అని నేను ఆ కంపెనీ విషయంలో అయితే చెప్పను. ఇప్పుడు 11,000 లాస్ చూసినప్పుడు ఇంకొక ₹1000 రిస్క్ చేస్తే అదొక ట్రేడింగ్ స్ట్రాటజీ అని. సో ఇప్పుడు ఇది అయితే పోతే ₹1000. ఒకవేళ ఇది కనుక అప్పర్ సర్క్యూట్ లాక్ అయి వస్తే 11,000 కవర్ చేస్తుంది. ఈ డిసిషన్ మాత్రం ఇది. నా సలహా ఏంటి అంటే చేయడం బెటర్. అట్లీస్ట్ ఇప్పుడు ఒక 5 షేర్లు కొన్నా ₹500, ఒక ఫ్రెండ్ కలిస్తే ఖర్చు అయింది అనుకోవచ్చు. ఒక 4-5 రోజులు అప్పర్ సర్క్యూట్ కొట్టినా అయిపోతుంది. మహమ్మద్ ఖాజాముద్దీన్ గారు, ఎక్సలెంట్ వీడియో సార్. థ్యాంక్ యూ సార్. సార్ పాపం ఖత్తర్ నుండి మనకి రెగ్యులర్ గా కామెంట్ చేస్తుంటారు. చూద్దాం ఏం జరిగిందో. ఆ, చూసుకోండి. ఇంకా కరుణారావు గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. ఏడబ్ల్యూఎల్ గ్రాఫ్ టార్గెట్ చెప్పండి. అదాని విల్మార్ లిమిటెడ్ మీరు అడిగింది. సో ఒకసారి సో 300 నుండి 350, 400 వరకు అవకాశం ఉందండి ఏడబ్ల్యూఎల్ అగ్రి బిజినెస్. లేదంటే మీరు ఆ స్టాక్ పేరు క్లియర్ గా పెట్టండి, ఎందుకంటే ఏడబ్ల్యూఎల్తో అదాని విల్మార్ లిమిటెడ్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. బిఎస్సి స్టాక్ ప్రజెంట్ ప్రైస్ లో బై చేయొచ్చమ్మా. వెబ్సో ఒక్కొక్కరు ఒక్కొక్క క్వశ్చన్ అడగండి, ఎందుకంటే చాలా మంది ఉన్నారు. అందరికి వీడియో బాగా లెంత్ అవుతుంది, అందుకే ఏమనుకోవద్దు. టెక్సాలు గారు, డైలీ ఒక స్టాక్ గురించి అడగండి, చెప్తాను. సుధీర్ గారు, హాయ్ సార్, ఎలా ఉన్నారు? ఫైన్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ యూ ఫర్ ఎంఓయూ అండ్ ప్లీజ్ లెట్ us know ద బ్యాక్గ్రౌండ్ ఫర్ టుడే మీట్ అండ్ విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అంతా మంచిగా జరిగింది. సో మనం అనుకున్నట్టే మన కంపెనీ ఒక అడుగు ముందుకెళ్ళింది. బట్ సిచ్యువేషన్స్ బ్యాడ్. అంటే మనమే ఇప్పుడు సుధీర్ గారు బెంగళూరు నుండి మన స్టూడెంటే, రైట్. అనుకున్నట్టే మనం వెళ్తూ ఉన్న మార్గంలో చిన్న అడ్డు అనేది జరిగింది.
సరే, ఏదున్నా చూద్దాం. ఐ హోప్ ఈ వీడియో ఎవరెవరైతే చూస్తున్నారో నేను మీ అందరికీ సజెషన్ ఇచ్చేది ఒకటే అండి. రైట్, అప్కమింగ్ డేస్లో ఈ ట్రైనింగ్స్ ఇవ్వడం అనేది క్లోజ్ అయ్యేలాగే ఉంది. మీరు నేర్చుకోవాలి అంటే మీ అంతట మీరు, అంటే ఇవ్వచ్చు ఎప్పుడు, వెన్ దే ఆర్ ఇంట్రెస్టెడ్ అండ్ ఫ్యాషనేటెడ్. సో మీరు వచ్చి మీరు మీ అంతటా మీరు నేర్చుకోవాలి తప్ప ఈ అప్పట్లో లాగా చెప్పి పిలిపించి, అంటే పిలిపించి కాదు, చెప్పి ఇటువంటి ప్రమోషన్స్ ఇటువంటివి కరెక్ట్ కాదు. మీ ఫ్యామిలీ మెంబర్స్, మీ వెల్ విషర్స్, మీ తమ్ముళ్ళు, మీ మిస్సెస్, ఎవరెవరైతే నేర్చుకుందామనుకొని ఆగిపోయారో వాళ్ళకి ఇప్పుడు ఈ సెప్టెంబర్ బ్యాచ్ ఒకటే ఆప్షన్. నేర్చుకుంటే నేర్చుకోండి, లేదు అంటే ఇక మీ మీ జనరేషన్ కూడా ఇక్కడతో వెళ్ళిపోద్ది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. మీకు ఏదైనా మిమ్మల్ని మీతో రెగ్యులర్గా టచ్లో ఉండడానికి ఏదైనా సలహా వస్తే ఇవ్వండి. సో అంటిల్ టేక్ కేర్, బాయ్. సో నేను ఇప్పుడు యూట్యూబ్ తమ్నైల్స్లో కూడా అట్రాక్టివ్ తమ్నైల్స్ అయితే పెట్టలేనండి. సో ఎందుకంటే అట్రాక్టివ్గా పెట్టి ఇది అవ్వడం కన్నా నా ఫాలోవర్స్కి యూట్యూబ్ కూడా ప్రమోట్ చేయకుండా సింపుల్గా ఒక నామినల్ ఏదో ఒక తమ్నైల్, అంటే డైలీ మార్కెట్ విశ్లేషణ ఇటువంటిది ఏదైనా పెట్టేసి, ఆ, ఎందుకంటే ఇప్పుడు అట్రాక్ట్ చేయడానికి కాదు కదా పెట్టేది. నాకు ఉన్న సబ్స్క్రైబర్లు, నాకు యూట్యూబ్ మనీతో పని లేదు. నన్ను నమ్ముకొని ఉన్న రెగ్యులర్గా కామెంట్ పెట్టే మోక్షశ్రీ గారు, సతీష్ గారు, సో అమరేంద్ర గారు, డిఆర్ఎస్ రెడ్డి గారు, సో మన కా కాజా గారు, ఇంకా పేర్లు ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ అండి, సారీ, ఇంకా సర్జీ అని పెడతారు. సో చల్లారావు గారు, సో ఇలాగా ఒక శ్రీకాంత్ గారు డాక్టర్, సో ఇటువంటివి ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ. రైట్, ఇలా మన ఫాలోవర్స్ కోసమైనా ఏదో ఒక రూపంలో చేయాలని డిసైడ్ అయ్యాను. సో డోంట్ థింక్ అబౌట్ ద థంబ్నెయిల్. మనం ఏ వీడియో పెట్టినా చూస్తారు, అలానే ఏది పెడితే ఆ వీడియో పెట్టను, మీకు యూజ్ అయ్యే వీడియోనే పెడతాను. సో చూసుకోండి, చూసుకొని మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే మాత్రం ఇంకా ఎర్లీగా పంపించేయండి. రైట్, మోస్ట్లీ అది సెప్టెంబర్ కమిట్మెంట్ ఇచ్చాం కాబట్టి క్లియర్ చేయాలి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్ అంటిల్ మన ఛానల్ బతకాలనుకుంటున్నాం. సో షేరు, సబ్స్క్రైబ్ ఇంతకుముందు చేయండి, పంపించండి అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఈ షేర్ అయినా, సబ్స్క్రైబ్ అయినా, రీచ్ అయినా అవ్వకపోయినా వీళ్ళు ఎలాగో లేపేస్తారు ఛానల్. అది కన్ఫామ్, నా ఛానల్ కన్ఫామ్గా పోతుంది. రైట్, నేనే చెప్తున్నాను. ఎందుకంటే త్రూ అవుట్ ఇండియాలో కూడా, అండ్ ఎస్పెషల్లీ స్టేట్స్లో కూడా రేపు జరిగేదాన్ని వాళ్ళు ఎవరు చెప్పలేదు. నేను చెప్తున్నాను కాబట్టి ఇది ఎగిరిపోద్ది. రైట్, సో ఎనీవే, చాలా బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడి పైకి వచ్చాం ఈ స్టేజ్కి. అంటే అనుకోవచ్చు ఈయనకేముంది ఏదో వీడియో చేసేసి వెళ్ళిపోతాడని. లేదు, ఎవరైతే ఇక్కడికి మన దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చి నాతో పాటు ఇక్కడ ఉండి ఆఫీస్లో ఉన్నవాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది మేము ఇక్కడ పడే కష్టం ఏంటో, మేము చేసే పని ఏంటో, సో మేము చెప్పే విధానం ఏంటో వాళ్ళకి తెలుస్తుంది. సో ఎనీవే, అంతా దేవుడి దయ, చూద్దాం. సో లెట్స్ హ్యావ్ ఏ గ్రేట్ డేస్ ఎక్స్పెక్టెడ్ టుమారో, అండ్ నాట్ టుమారో, ఫ్యూచర్లో ఒకరికొకరు కనబడాలని అనుకుందాం. రైట్, ఎప్పటికీ ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా వర్చువల్గా యూట్యూబ్ ఇటువంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో మీకు ఎదురుండకపోవచ్చు, అంటే మీకు కలవకపోవచ్చు, బట్ గుర్తుపెట్టుకోండి, పేరు నవీన్, నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఎప్పుడు ఎప్పుడు ట్రేడింగ్లో ఎవరికి కష్టం వచ్చిందన్న ప్రాణం పోయినా మీకు సపోర్ట్ చేస్తాను. రైట్, సో గుర్తుపెట్టుకోండి, ఈ ఒక్క కమిట్మెంట్ మాత్రం ఇస్తాను. మేము మీకు నేర్పకూడదు వాళ్ళ ప్రకారం, మేము మీకు నేర్పం, మీరు నేర్చుకోవచ్చు. సో సో ఒకరు క్లోజ్ చేస్తే ఇంకోటి, మీ అంతటా మీరు వచ్చి నేర్చుకుంటే ఎవరిని ఏమన్నా. సో అది విల్లింగ్ అనిపిస్తే ఇక మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్కి, సో నాకు తెలిసి
ఇంకా మీరు ఈ సెప్టెంబర్ బ్యాచ్ లో నేర్చుకుంటేనే బెటర్. ప్రతిసారి మనం 5 మెంబర్స్ అంటాం కదా, ఒక్క బ్యాచ్ కి ఇక క్లోజింగ్ బ్యాచ్, ఒక బ్యాచ్ కాదు, ఎక్సెప్షన్ మీ ఇష్టం. మీరు ఎవరు జాయిన్ అవ్వాలనుకుంటున్నారో వాడు జాయిన్ అవ్వండి. సో నెవర్ థింక్ అబౌట్ ద ఫీజ్ ఏంటి అదేంటి ఇదేంటి. ఓన్లీ సబ్జెక్ట్ మీకు వస్తేనే ఇవ్వాలనుకుంటే ఇవ్వండి, లేకపోతే ఏం లేదు. నేర్చుకోవాలి అనుకున్న ప్రతి ఒక్కళ్ళు మన నెంబర్ 9505003433 అందరినీ పర్ఫెక్ట్ చేస్తాం. ఒక్క నవీన్ని ఆపొచ్చు. సో ఇప్పటికే వేల వేల నవీన్లు ఎక్కడెక్కడో స్టార్ట్ అయ్యారు, రైట్. నన్ను ఆపొచ్చు, నా స్టూడెంట్లు ఆపాలంటే వీళ్ళ వల్ల కూడా కాదు, ఎందుకంటే దే ఆర్ ఇండివిజువల్లీ ట్రేడర్స్ అయిపోయారు. సో వాళ్ళలో మీరు కలవండి, రైట్. మన కమ్యూనిటీని ఇప్పుడు ముందు నే ఇన్ని రోజులు ఏంటంటే ఫ్రంట్ పేజ్ నేను ఉన్నాను, ఇప్పుడు నేను ఉన్నా లేకపోయినా మన తెలుగు ట్రేడింగ్ కమ్యూనిటీ ఎలాగైనా నడుస్తుంది, నో ప్రాబ్లం. సో ఎనీవే, ఇటువంటి చాలా వీడియోస్ పొద్దున్న లెగిస్తే సంథింగ్, ఒక ఆయన వస్తాడు, ఇది కత్తి అనుకుంటూ తిప్పుకుంటూ వస్తాడు. సో ఇంకొక ఆయన వస్తాడు, ఇంకేదో చెప్తాడు, 5ంటికి ట్రేడింగ్ అంటాడు, ఎర్లీ మార్నింగ్ అంటాడు, స్ట్రాటజీలు అంటాడు. ఎవరికి కూడా లైవ్ లో ట్రేడ్ చేస్తూ చూపెట్టే అంత ఇది లేదండి. నేను చెప్తున్నాను కదా, యాక్సెప్ట్ యాక్సెప్ట్ మనం లైవ్ ఇచ్చేవాడే లేదు. చూసుకోండి. సో దాన్ని బట్టి ఇక్కడ మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ప్లాన్ చేసుకోండి. చాలా మంది ఈ విషయం తెలియక ట్రైనింగ్ వాళ్ళకి ఇంకా తెలియదు, అంటే వాళ్ళు ఇది కూడా తెలియకుండా వాళ్ళు ఆ ఫీల్డ్ లో ఉన్నారు అంటే చూడండి. తెలిసి రిస్క్ చేస్తున్నారంటే మేబీ యాటిట్యూడ్ అనుకోవచ్చు, బలుగు అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు, లేదంటే మనకి సేవ చేయాలి అన్న తాపత్రయం అనుకోవచ్చు, రైట్. బట్ పాపం ఇంకా తెలియక జనాలతో ఆడుకుంటున్న ఆడుకోవడానికి ఉంది. ఇది స్టాక్ మార్కెట్ ఎప్పుడు సింహం పైన స్వారీ. ఎంత మంచి చేయాలనుకున్నా ఒక పాయింట్ దగ్గర చెడు కంపల్సరీ జరుగుతూనే ఉంటుంది. ఎనీవే, జాగ్రత్త. చూద్దాం. మీకు ఏదైనా సలహా ఉంటే ఆ కామెంట్స్ రూపంలో రాయండి. లేదు అంటే అప్కమింగ్ డేస్ లో నేనే ఏదో ఒక రూపంలో ఖచ్చితంగా సోషల్ మీడియాలో కనబడతాను. సో చూడండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. అంటిల్ టేక్ కేర్, బాయ్. సో మేబీ ఛానల్ సడన్ గా రిమూవ్ అయిపోవచ్చు, చెప్పలేము. సో ఎవరికైతే ఓల్డ్ స్టూడెంట్స్ మీకు ప్రిడిక్షన్స్ లైఫ్ లాంగ్ ఇస్తాను అని చెప్పి కమిట్మెంట్ ఇచ్చాను, అండ్ దే ఆర్ స్ట్రిక్ట్లీ అగెన్స్ట్ టు ద ప్రిడిక్షన్స్. సో ఇవ్వకూడదు. సో సారీ, వీ విల్ నాట్ గోయింగ్ టు ప్రొవైడ్ ద ప్రిడిక్షన్స్. సో బట్ వన్ థింగ్ మీకు ప్రామిస్ చేస్తున్నాను, ఐ కెన్ మేక్ యూ పర్ఫెక్ట్. సో రండి, ప్రిడిక్షన్స్ చేసుకొని వెళ్ళండి. ఎవరికి ఏ స్టూడెంట్ డౌట్ ఉన్నా వచ్చి తెలుసుకొని వెళ్ళండి, రైట్. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ ఆల్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో until take care, bye, Jai Hind.